హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. ఇక కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన సిరీస్ అయితే మంచిగా ముందుకు పోతుంది. మరి ఈ సిరీస్ ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ అవుతుందో చూద్దాం. మరి దోస్తులు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే మన వీడియోస్ కి మాత్రం హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 102 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కోడలు శ్రీమంతానికి ఏ చీర కట్టుకోవాలి నేను? చిలక పచ్చ చీర కట్టల్లా లేకపోతే తెల్ల చీర కట్టల్లా, ఎర్ర చీర కట్టల్లా, అలా అయ్య కొన్నది కట్టల్లా? అలా అయ్య కొన్నది కట్టిందనుకో మా అత్తకు దిక్కే లేవు చీరలు, మేము కొన్నదే కట్టుకొని వచ్చింది అని అంటారు. అబ్బో వాళ్ళ నోట్లెంబడా నేనెందుకు మాట పడతా? ఏందో గుడ్డు ఏమైందే ఇలా నిమ్మలంగా వంటి ఆలోచిస్తాన్నావు? ఏం ఆలోచిస్తాన్నావు? ఇలా బయటకు పోయే డ్యూటీ దొరకలేదా? ఎందుకు దొరకది? పోతే అన్ని డ్యూటీలే ఉంటాయి గాని కాదు, నేను ఏ చీర కట్టుకోవాలి శ్రీమంతానికని ఆలోచిస్తాన్నా. ఇక రేపు పోతా, ఎల్లటికి అప్పాలు చేసురు అయితన్నాయి కావచ్చు. పోయి తింటావా? వాళ్ళు నాకే ఇస్తారు కావచ్చు, నాకే పెడతారు కావచ్చు అప్పాలు. అత్తమ్మ దా వదిన దా అని నా గురించే చూస్తారు కావచ్చు. మరి ఇంత పని ఆసరు కావడానికి పోవాలి గాని అంత అయిపోయాక పోతా నవడతివి. ఎప్పుడో ఒకప్పుడు పోతుంది అయ్యా, నీకు ఏమైతాంది? అన్నం తిన్నావానే? నేను తింటా. తిని గ్రామ పంచాయతీ కాడికి పోవాలే. ఒకటి పంచాయతీ పాడైంది అల్లా. ఓ పంచాయతీలు గించాయతీలు అనుకుంటా అన్నిటికీ ఉరుకుతాన్నావు. ఎవడొక్క రూపాయి ఇచ్చింది లేదు గాని ఇంత 90 కోట్రో తెస్తే పోతే చల్లబడతాన్నావు, సప్పుడే కత్తన్నావు. పైసలు ఈమని చెప్పాలే. పైసలు ఎందుకే? మనం పెద్ద మనుషులం కాబట్టి అన్నిట్లల్లా ఉండాలి, పోవాలి. అయితే నన్ను ఎత్తికి రంగైపోయినావు. కోడలు శ్రీమంతానికి గట్టినే వస్తావా? నేనెంత మంచిగున్నా నువ్వు అన్ని తెల్లెంటకలు పెట్టుకుని ముసలోని లెక్క నువ్వు ఎట్లున్నావు? ఎత్తరా లడ్డుగా, నీకంటే నేనే సూపర్ ఉంటా. ఏసిందనుకో ఇక నన్ను మించిన అందం ఉండదిగా. నర్సయ్య దా 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 పక్కన కూర్చో అంటారు. అవునా? నువ్వు పోయి కూసుంటావు, నీకేం పని? ఏ వర్రకే తినుకో. ఒకసారి కోడలకు ఫోన్ చేద్దాం, మరి ఏం చేస్తారు, ఏం అప్పాలు చేస్తారు అనేది. నీకు పొయ్యి చెయ్య సాతన కాదు. అయ్యో మరి నువ్వు పోయి అసలైతే ఏమో నన్నే అంటావు. ఆడీడ లొల్లి పెట్టుకుంటా పుల్లలు పెట్టుకుంటూ ఉంటావు పొద్దంతా. నీకేమైనా పనా అనే లడ్డు? నీకు బద్ద పని ఉంది. ఏందో వరతాండు. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఫోన్ చేద్దాం. కోడలా ఏం చేస్తారే? ఏం లేదమ్మా, అట్టుగానే ఉన్నా నేనైతే. ఈ అమ్మ ఇట్లా పని మీద ఉన్నారు. అవునానే? ఏం పని చేస్తారు? లడ్డూలు గారెలు సకినాలు అయితన్నాయా? దీనికి ఎప్పుడు తిండాపతే. నిన్న కొన్ని చేసిర్రత్తమ్మా, అయ్యా ఇలా ఎత్తది కావచ్చు. ఏమేం చేసిర్రే? నిన్న లడ్డూను కరియలు వేసిర్రు. ఇలా కారప్పుసును సకినాలు ఎత్తదట. అవునా? చేయమను. మరి ఎవరన్నా పోస్టర్లు అత్తారా? ఒకతేనే ఏడు మా ఇంటి పక్కనోళ్ళు అత్తారు గాని. అదే మరి నువ్వైతే ఏది ముట్టుకోకు. ఏ పని ఏకే కోడలా, జాగ్రత్తగా ఉండు. నేనేం పని చేస్తా? మా అమ్మ నేను ఏదైనా పని చేస్తా అన్న కూడా చేయనియదత్తమ్మా. ఇక నీకు తెలియదా? వచ్చింది కదా. ఓ వదినా చెప్పు వదినా. ఏం బాగా బిజీ అయిపోయావు కదా? నువ్వంటే మారాని వదినా, నీకేంటి? అప్పాలు ఎత్తాను, అప్పాలు పిండి విసుకుతాను ఇప్పుడే సకినాలకు. బానే ఎత్తనవా సకినాలు? ఏ బగ్గ ఎత్తలేను, అవి కొన్ని కొన్నే. అయ్యో మరి తినటానికి ఉంటాయా? ఉన్నాయా? తినటానికి మా ఉంటాయి. నీకు ఇత్తతి వదిన, నువ్వేం రంది పెట్టుకోకు. ఆయనతో మా వదిన అప్పాలు ఇస్తుందో ఏదో పోతే అని. నేను గట్లంటలేను, నా కోడలు కడుపుతోటి ఉన్నది కదా గది తినాలని. అవునా? కోడల మీద కొట్టుకుంటాందా నీకు? ఇక తినకపోతే ఏం చేస్తుంది? ఈ కొడుకేటివాయే ఇంత పనికి ఆసరా అమ్మనపోయినావు. నూనె ప్యాకెట్లు లేవు అనంటే కొనుకత్తా అని పెయిండు. అవునా? మనిషికో పని అందుకుంటున్నారు. ఇలా ఏసుడు అయిపోతాయా అప్పాలు? ఇక మరి నేను రేపు అత్తా అని అనుకుంటానా. ఇక మెల్లగా సాయంత్రం వరకు అత్తా. సరే వదినా రా, ఇవాళ ఏసుడు అయిపోతాయి. ఇక టకటక ఏసుడే. ఏం పని ఉన్నది? చెయ్యుర్రి. సరే తీ మరి. ఇక ఉండుర్రి, మీ పని మీకే ఉన్నది. ఉండు.
పాపం వాళ్ళ పనిలా వాళ్ళున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నా కోడలు శ్రీమంతానికి నేను నగలు చీరలు అన్నీ చదువుకోవాలి. అల్లా రేపు పోతా మెల్లగా. కడలా కడలా కడుగు బెల్లామా అవ్వ పొలగాడు పొల్లో ఊడితే నాకెంత కూసుంటదో. ఇంకా ఓ నర్సి ఉన్నావే? ఉన్న వాళ్ళక్క అత్తన్నాగు. అయింది మళ్ళక్క. నాకేమైందే? అట్టిగానే ఇటు మొకయ్యి వచ్చిన ఎల్ల గూట్లకెయ్యి వెళ్తలేవు. ఏం చేత్తన్నవే? ఇక రేపు నా కోడలు శ్రీమంతానికి పోతా కదా. చీరలు నగలు మరి ఏది కట్టాలి ఏది పెట్టాలని ఇవరాక బీరువాళ్ళు చూసిన. ఇక ఓటు నచ్చితే ఓటు నచ్చలేదు. అలా వండి ఆలోచించిన ఏది కట్టుకోవాలని. ఇక మా కోడలకు ఫోన్ చేసిన. వాళ్ళు అప్పాలు చేస్తారట. అత్తమ్మ దాదా ఎప్పుడు వస్తావు అని అంటాంది. అబ్బో దాని ప్రేమ. అవునా, మరి పోపోయినవే ఇయ్యల్లా? ఇయ్యాల ఏం పోతా. ఇయ్యాల అయితే వాళ్ళ అప్పాలు చేసుడు అయిపోతుంది. ఇక మెల్లగా రేపు పోతా. ఇక నీకు పని సాతన కాదాయే. కూసో కూసో. ఏం కూసునుడో ఏమోనే, అంతా పొద్దు పోతలేదు. ఎవరన్నా పనికి పిలిస్తే పోదామనంటే ఎవరు పనికి పిలుస్తలేరు. నాకైతే ఇంత పని చేసే వారికి ముక్కుల కత్తంది పానం. ఇంకా పని కోతావా నువ్వు? అట్లా పోతే పైస వస్తుంది కాదే, అట్టి ఉంటే ఏమత్తందని. అగో పోసి ఎటు పోతాంది. ఓ పోసవ్వా, ఎటు పోతాన్నవే? ఇగరా ఎటు పోతే ఏంది? ఎటు పోయినా ఏం చేసేది ఉన్నది మల్లక్కయ్య. ఎందుకే, ఏమైంది? ఏమైందో మీకు తెలియదా? కాదు, గరాయం వాళ్ళు అంతోటి నీకేందే పోసి. ఆ గుండు దాని గురించి తెలిసి కూడా అంతోటి నువ్వు అవసరమా? నీకడైతే ఆన్ బతకాడు, నీ బతుకు నువ్వు. మీకు గట్టనే అనిపిస్తుంది. ఇక ఏం చేద్దాం, అయితే ఇంకేంది. మీ కండ్లు చల్లబడ్డాయి కదా మల్లక్క. నన్ను దొరకబట్ట ఇచ్చేదాకా మీరు నిద్ర ఎడవేర్రు. ఈ కథ మంచిగానే ఉన్నది. మళ్ళీ మమ్మల్ని అంటది. దాని గుండుదే అది మీ ఇంట్లో ఖర్చు దొరకబట్టిందని అంటే మళ్ళీ నువ్వు మమ్మల్ని అంటావు. మేమేమన్నా దాదా దాదా పో అన్నమా? మేమిద్దరం ఏదో పని మీద పోయి రాంగా ఊర్రే ఈ పోసవేం చెప్తాంది అది ఇదని ఇంట్లో వచ్చింది. అది ఏమోతి ఎవరి వల్లనో అయింది, అయిపోయింది. వాళ్ళే పుణ్యం కట్టుకుంటారు. వాళ్ళ సంగతి చూస్తా నేను తర్వాత. గాని ఏదో బొచ్చు ఇది చూసేది. అటేటో పోతుందేమే. ఏమో ఆ రాయవాళ్ళ గురించి పోతాంది కావచ్చు. అటు మొకే పోతే ఇంటి బయట కనబడతాడని దానాపతి దానికి. అయితే శ్రీమంతానికి శ్వేత అత్తందట్నా? అత్తరు వాళ్ళక్క. వాళ్ళ అత్త కూడా అత్తది. ఇక నా బిడ్డ ఓ రోజు ముందత్తానన్నది. ఇక నేను రేపు పోతే ఎల్లుండి నా బిడ్డ అటే అత్తానన్నది. మరి నీ కొడుకో? ఇక కొడుకు అంటే ఉరికినట్టు అటే ఉన్నది పానం కొడుకుది. ఈ ఆఫీస్ కోరా డ్యూటీ అయితే చేయరా, ఓ 2 రోజులు లీవ్ పెడుతూ తీరా అని నేనన్నా. ఇక మరి వాడు ఎప్పుడు పోతాడు ఏం చేస్తాడు ఏం కదా అనేది తెలియదు. పెళ్ళామంటే ప్రీతాయే. ఇక పెళ్ళాన్ని నిష్పెట్టి ఉంటలేడు ఇప్పటికైతే. ఇక కొడుకో బిడ్డను పుట్టినాక అవ్వగారింటికి ఆయనతో పంపడు, ఈయన్నే ఉండమంటాడు. ఎవ్వరు పెళ్ళావా వాళ్ళకు? నా కొడుకు నా కోళ్ళంటే బాగా పిచ్చి. ఇప్పటి వాళ్ళందరూ గట్లనే ఉన్నరే. ఏమైందే ఇట్లా వచ్చినావు? నీ గురించే వచ్చినా. నువ్వు కరెక్ట్ ఫోన్ చేస్తలేవు, మెసేజ్ చేస్తలేవు. నీ సంగతి ఏందో చూస్తానే వచ్చిన. ఇక ఏందే, నీకేమైనా పిసలేసిందా అనే? మా అక్కది శ్రీమంతం ఉందని అటు ఇటు పిండి పట్టించుకోవడానికి ఆ పని ఈ పని చేస్తాననే పిచ్చిదానా. ఊర్ని అవ్వ మా అవ్వ సంగతి తెలిసే నువ్వు ఏం చేస్తానచ్చినావు? నీ సంగతే చూస్తా. మీ అమ్మకి చెప్తా, మీ అక్కకి చెప్తా. ఇప్పుడు ఏం చెప్తావే? నీకు దండం పెడతానే. భయపడ్డవారా? ఏం పుట్టిందే మళ్ళా నవ్వబడితివి? ఏం లేదురా. అయితే మా అమ్మను మీ అమ్మ అప్పాలు చేయడానికి రమ్మని చెప్పింది. మా అమ్మ వేరే పని మీద మా డాడీ తోటి ఎటో పోతుంది. అయితే మీ అమ్మ చూస్తుంది కదా మా అమ్మ గురించి. అందుకే పోయి చెప్పిరా పో బిడ్డ అని అన్నది. అందుకే ఇటు వచ్చిండ్రా. ఒక్కడేసారి దడుచుకున్నట్టున్నావు కదా. నాకు కొద్ది భయమైందా నీ అవ్వ? అంటే వచ్చిందే మా అమ్మ. అమ్మ, ఆ నూనె ప్యాకెట్లు జాలేటట్టు లేవు కదరా, ఇంకో ప్యాకెట్ తెస్తావా? ఏమైంది చిక్కులు గిటచ్చినవు? ఏం లేదు ఆంటీ. అయితే అమ్మను అప్పాలు చేయడానికి రమ్మని చెప్పినవట కదా. అయితే ఏదో పని మీద మమ్మును డాడీ బయట పోతుర్రు. ఆ విషయమే నీకు చెప్పమన్నారు. అయ్యో, పోతాందా అయితే మీ అమ్మ? ఓర్ని, మీ అమ్మ అయితే మంచిగా టక్క టక్క సకినాలు పోసేది. ఓ చిక్కులు, నువ్వు వద్దు రాలేవు, నీకు పోయరాదా? మీ అమ్మంతకు నువ్వు వద్దు రాలేవు, నాకు రావు. తినుడు పాండుడైనా ఇవేమత్తి. అయ్యో, రాకపోతే ఎట్లా? రేపు పెళ్ళైనాక మొగనికి ఏం చేసి పెడతావు? నా మొగుడు వేసుకుంటాడు. నాకుగా అప్పాలేం చేయత్తదే? ఆ మొగలు ఎత్తరా చిక్కులు, నువ్వు భలే మాట్లాడతావు. ఏం కాదు, నా గురించి నేర్చుకుంటాడు కదా బంటి. మా బంటిగానికే రావు, మా బంటిగాన్ని ఏం అడుగుతాను? నేర్చుకో. మళ్ళా పెళ్ళైనాక అత్త ఊకోదు, మొగడు ఊకోడు, ఎవరు ఊకోరు. ఏం పనులు రాకపోతే
అవునా, మా అత్తమ్మ మస్తు మంచిది. పూరి అవునా, ఏంది మీ అత్తమ్మ మస్తు మంచిదా? ఎప్పుడు బుక్ చేసుకుంటివి అత్తమ్మను మొగుణ్ణి? ఏ గట్ల కాదు, బుక్ చేసుకుండు కాదు, నాకు మంచి అత్తమ్మనే అత్తది, నాకు తెలుసు. సరే తియ్యి, ఇక ఓసుడు స్టార్ట్ చెయ్యాలి. గా నత్యావను రమ్మను మా అక్కను, తెలుసు కదా నీకు. చెప్తా. ఈ పోరి ఉన్నది గాని దండగా ఏం పని చేయది. అయ్యో మా అమ్మ ఎందుకు ఇట్లా అంటది? అయ్యో అవునానే అమ్మ, ఏం చేయదా? ఏం చేయది, శుద్ధమొద్దు, గిన్నెలు దోమది, ఊడవది, ఇక అవ్వనే చేసుకుంటది పాపం. ఊకే పోనే గుర్తుందట బిడ్డ, అవ్వ ఎంత ఏమని చెప్పినా కూడా చెయ్యదట. దీనికి ఎవడొత్తడో గాని వాడు గుద్ది గుద్ది చంపుతాడు దీన్ని. అయ్యో మా అమ్మకు తెలియదు నేనే దాన్ని చేసుకుంటానని. ఓర్ని అవ్వ, మా అమ్మకు దాని మీద బ్యాడ్ ఇంప్రెషనే ఉందిగా. అయితవైతే ఏ ఆ పోరిని ఎవడు చేసుకుంటాడో. అది ఎవరినో పట్టుకొని వీకటట్టే ఉన్నది బిడ్డ. దాని వేషాలకు కొద్ది సోకులా పడుతుందా, జిన్ను పాయింట్లు, ఏందో తొడల కాడికే మిడ్డీలు ఎత్తది. అరే రామా, ఇళ్ళ ముచ్చట పాడుగాను పోయి పోయి నా పిల్ల గురించే నా ముంగట్నే మాట్లాడతారు కదా. అది ఎవరినో పట్టుకొని వీకుతుంది, పెళ్లి చేసేదాకా అవుతాది బిడ్డ. మీకు చెప్పిందా అనే పోతా అని? ఎప్పుడు కాదురా, దాని వేషాలు చూస్తే కనబడతలేదా? ఓ నీకు మత్తు కనబడ్డది పో. గా పిల్లనంటే నీకెందుకు రేషం వస్తుందిరా? అరే రేషమచ్చుడు కాదే పిచ్చిదానా, ఎవల గురించి మనకెందుకు, ఒకల గురించి మాట్లాడు ఎందుకు అని అంటానా. ఏమో పో, నీ సంగతి నాకు తెలియదు గాని ఇక అప్పాలు పోయాలి, మొదలు పెడతా. ఏమైందిరా, నువ్వు కాలువు పో, అమ్మ ఎత్తది. ఇప్పుడే పోసురైనా ఆరుడైనా అవి కాల్సుడా? నీ అవ్వ నీ ఆతృత పాడుగా నువ్వు ఆగలేవు. వద్దురా నువ్వు, నీకు తగ్గట్టు యువతత్తుదో అది జర పనిచేసేదే రావాలి, లేకపోతే ఇద్దరు శుద్ధమొద్దులతోటి మా అవ్వకు గోసే. అత్తది పని చేసేది అత్తత్తి. ఏమత్తదో ఏమో. నాకంటే ఇంకా అది శుద్ధమోదు, దానికి ఏ పని రాదు. ఓర్ని అవ్వ, దాని గురించి మా వాళ్ళు ఘోరంగా మాట్లాడతారు కదా. రేపటి రోజున అదే ఈ ఇంటి కోడలని తెలిస్తే ఆయన హార్ట్ అటాక్లు వస్తాయో. రాయమల్లు, నీ గురించి ఎదురు చూస్తన్నరా. నీ ఇంటెనకకే వచ్చినా కూడా నువ్వేడా కనబడకపోతివి. ఆ గుండుది నిన్నేం చేస్తాందో నా కళ్ళల్లనే మెదులుతున్నావురా రాయమల్లు. నిన్ను చూడబుద్దైతుందిరా నా రాయమల్లు, నా కంటికి కనబడురా రాయమల్లు. నీ గురించి ఎదురు చూస్తన్నరా రాయమల్లు. ఈ అమ్మాయికి ఏమైంది? ఓ అమ్మాయి, ఎవలు? ఏంది? నువ్వెవలు? నేనా ఈ ఊరికి కొత్తగా వచ్చిన. అయితే ఏంది? నాకు ఎవరన్నా డల్లు ఉంటే మంచిగా అనిపించది, అందుకే ఏమైంది అని అడుగుతున్నా. ఏం లేదు, నా బాధ నాకున్నది. ఏమి బాధ? నీ బాధ నాకు చెప్పు, నీకు ఒకటే నిమిషంలా నీ బాధ నేను తీర్చి పెడతా. ఏం లేదు, ఓలకు చెప్పే బాధ కాదు, నా బాధ వేరున్నది. అగో వేరంటే ఏం బాధ? నువ్వెవ్వనుకో తెలియదు, ఏమో నా దగ్గరకు వచ్చి బాధ చెప్పంటావు. వీడెవడు కొత్తగా కనబడతాడు? ఓ పోసక్క, ఎవరిల్లు? వావ్, బ్యూటిఫుల్. ఏంది? ఏం బూటిఫుల్? ఏమో బూటిఫుల్ కనబడుతుంది, మంచిగున్నానా నేను? హా, బాగున్నావు, లడ్డుకు లడ్డు. అరే రావా, నన్ను చూసిన ప్రతి ఒక్కడు అదే మాట. ఎవరయ్యా నువ్వు? ఈ ఊరికి కొత్తగా కనబడతావు. ఈ ఊరికి కొత్తగా వచ్చిన, గా మూల మీద ఇంట్లా కిరాయి ఉంటాన్నా. అవునా, నీకు పెళ్ళాం పిల్లలు ఎవ్వరు లేరా? ఉండే, ఇక నా కండలు చూసి నా పెండ్లం పారిపోయింది. ఎప్పుడన్నా లొల్లి పెట్టుకుంటే వీడు నన్ను ఎట్లా గుద్దుతాడో అని పిరికి. అబ్బా, అంతగా ఉన్నాయా నీ కండలు? నా కండలను చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. ఈ కండలను నేనెందుకు చూస్తాగాని, అయితే ఏంది మరి గా పోసవతోడు కలిగినావు? నువ్వు డల్లుగున్నా అని ఏమైందని అడుగుతాండే. ఏమైంది పోసక్క, మరి డల్లుగున్నావు? ఏం లేదే, మనసు అంత మంచిగా లేదు. రాయమల్లి మీద పానం కొట్టుకుంటాందా ఏంది? నాకెందుకు కొట్టుకుంటదే ఆని మీద? నా మనసే మంచిగా లేదు, కాలు రెక్కలన్నీ గుంజి పాడైతాన్నాయి. అయితే నేను పోతాన్నా. అవ్వా, ఏంది? బుక్కడంత బువ్వేస్తావా? అమ్మో, వీడు బువ్వకరచ్చి నన్ను ఆయన తల్లని నువ్వుకి తాళం వేసి నన్ను ఏదైనా ఎత్తెట్టుంటది. ఆయనకి బుక్కడ బువ్వెత్తా. అయ్యా లేదు, అన్నం మొత్తం అయిపోయింది. అయ్యో, అంతేనా? అంతే. ఈ ఇల్లేడా చూపిస్తావా? నా ఇల్లుతోటి నీకేం పని? మా ఆయన ఉన్నాడు, నీకంటే ఎక్కువ కండలుంటాయి. గొక్క గుద్దు గుద్దిండు అనుకో, డైరెక్ట్ గా ఇల్లు మీద పడతావు. నాకంటే పెద్దగా ఉన్నాయా అవ్వ కండలు? పెద్దగా ఉన్నాయి. అబ్బో, నువ్వు గమ్మతున్నావా అయితవా? ఏం పండుకోది లెక్కనే ఉన్నాడు ఎవడో. చెప్పు నీ బాధ ఏందో.
అమ్మాయి హాయి అది అమ్మాయి ఎందుకాయే ముసల్ది ఆ నెత్తికి రంగేసుకుంది కాబట్టి నీకు అమ్మాయి లెక్క కనబడుతుందా? ఏంది ముసల్దా? ఆ బాధ రాకుందంటే ఇళ్ళ బాధ ఇళ్ళకుంది. ఆ పండు ముసల్ది ఏందో అమ్మాయి అంటాడు. అయ్యో మీరు సేమ్ అమ్మాయి లెక్కనే ఉన్నారు. మీరు ముసల్దా అంటే ఎవరు నమ్మరు. ఏ నువ్వోరా, నా బాధ నాకుందంటే నీ బాధ నీకున్నది. అమ్మాయి హాయి ఈ గుండోడెవడో నాకు తలుగుతాడు. ఏమైంది నర్సక్క, మీ కోడలిది శ్రీమంతం ఎప్పుడు? బ్లౌజు కుట్టి అని ఆగమాగం చేతివి కుట్టిత్తిని. 20 తారీఖునా? నేను పోతాన్నా రేపు. అవునా, పోతన్నవా? ఇంకేంది, నేను కుట్టిన చీర కట్టుకో, బ్లౌజు మంచిగుంటది బుగ్గల్ది. అంతేనా? ఇక బుగ్గలు కట్టుకుంటే మరి ఏమంటారో ఏమో, ముసల్దానికి దసర్రాయిక అన్నట్టు అంటారో. ఎట్లా పాడైందో ఆ ఊర్లో అంతా విచిత్రమైన మనుషులు పాడేర్రు. అయ్యో అవునా, ఏం కాదు కట్టుకో. ఎట్లా అయితే అవ్వాయి శ్రీమంతం అయిపోతే ఇక తొందర రోజులు గడిచిపోతే డెలివరీ అయిపోతుంది నా కోడలు. మరి కొడుకే ఉడతాడో బిడ్డే ఉడతాడో? ఎవరు కుట్టాలనుంది? ముందుగా కొడుకు పుడితే ఇంటికి వారసుడు వచ్చినట్టు ఉంటది కదనే. ఇక తర్వాత ఎవరైనా మళ్ళీ బాధ ఉండదు కానీ ఇక ఎవరైతే ఏంది మంచిగుంటే అయిపోయే, ఆరోగ్యంగా ఉట్టాలని కోరుకుంటానా. అంతే ఇక పోతాననే సాతరై పాడైతలేదు. అవ్వ కాళ్ళు ముంజుతాన్నాయి. మరి ఎందుకు తిరుగుడు సప్పుడేక పండక? ఏం చేయాలి, ఇంట్లుంటేనేమో మనసున పట్టది. అయితే పో సేపు వంట ఎవ పొద్దు పోతలేదు, ఎలా టైం గడతలేదు. బిడ్డకు ఫోన్ చేద్దాం, ఏం చేస్తాందో. హలో శ్వేతవ్వ, ఏం చేస్తాను బిడ్డ? ఏం లేదా అమ్మా, చిన్నోడు ఇప్పుడే పడుకున్నాడు. నేను ఇప్పుడే ఇట్లా ఒరుగుదామని ఒరిగినా. ఏం చేస్తానవే, తిన్నవానే? అప్పుడే తిన్న బిడ్డ, ఇలా పొద్దు పోతలేదు. ఎడ కూసున్నా కూడా రోజు గడిచినట్టు అనిపిస్తలేదు. ఇక తెరసేపు వందామని ఇట్లా ఒరిగినా బల్ల మీద. అవునా, బాబెటు వేండు? ఇక బాపు పని బాపుకే బిడ్డ, చేర్లకు వేండో ఎటు వేండో తెలియదు. ఇక నేను శ్రీమంతానికని ఓ చీర తీసుకొని చదువుకున్నా, నగలు పెట్టుకున్నా, గాజులు పెట్టుకున్నా. ఇక చదిరినా. రేపు పోతావా? పోతా బిడ్డ. ఇక పోవద్దా? ఇక ముందుగా పోతే కరెక్ట్ టైంకి వచ్చింది అని అన్నారా బిడ్డ? అట్లా పోయి ఏం పని చేయకుండా మంచిదే కానీ అట్లా పోవాలని పోతన్నా. నువ్వైతే రా బిడ్డ, మీ అత్తను తీసుకొని రా. మీ అత్త ఏమంటుంది? అత్తదట్నా? అబ్బో ఎందుకు రాదే అమ్మా, ఆమెకు వదినంటే బాగానే ఇష్టమాయే. బిడ్డ అని పాన వెళ్ళ కొట్టుకుంటుందాయే. అత్తదట. అయితే రాని తీయి, ఓ 2 రోజులు ఆడుందాం, మళ్ళీ అద్దాం. సరే అమ్మా. అన్నయ్యకు రాంగా సెటరు సాక్సులు వేసుకొని రా బిడ్డ. అసలే మళ్ళీ వేయనా, మళ్ళీ చెప్పవా? అయితవే గాని ఏం కూర అండి నువ్వు? ఏం కూర పాడైందవ్వా? కూర పాడుగాను నువ్వు అట్లా పోతలేవు. ఇక అన్నకిన్ని రొయ్యలుంటే రొయ్యలండినా. ఇక మాకింత నిన్నది కూర ఉన్నది, అదే వేసుకొని బాపు నేను తిన్నాం. ఇక మళ్ళేదన్నా అండాలే. అవునానే? సరే అండు. సరే తీ బిడ్డ, జసేపు వండుకో. పిల్లగాడు వన్నప్పుడు లేస్తే వండనీయడు. ఇక నేను కూడా అట్లా నిద్ర పోతా. సరే. అవ్వా నిద్ర వస్తుంది కదా. ఏమైందో మళ్ళీ అడ్డు ఎప్పుడైనా గిల్లరు తిరుక్కుంటా ముచ్చట పెట్టుకుంటూ ఉండేది పన్నది కదా. ఇది అంటే ఇంట్లో సప్పుడే ఉండదు. అబ్బా ఏ వాసనే నీ పిత్తుడు కైగిదాలుగా దాకాన్నే నేను వచ్చినాకనే విత్తల్లా అనే నువ్వు ఎవడొచ్చి నా ముడికాడ కూసొమ్మన్నాడు? నేను కన్నంటుకుంది ఇప్పుడే నిద్ర పట్టింది, ఏమో వచ్చి బుర్ర పడుతుంది. అబ్బా నిద్రలో కూడా విత్తుతారే లడ్డు? గబ్బు. అది ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది. నిద్రల్నే విత్తుతావా అంటే ఏమన్నట్టు నీ లెక్క నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చి నా కన్నే కూసుంటావు, అందుకే కావచ్చు అది ఉర్రికొచ్చింది నీ గురించి. ఈ వాసన పాడుగాను. ఎవరు విత్తనకింత వాసన రాదు గాని నువ్వు విత్తుతే గింత వస్తుందేమే? బద్ద వాసన వస్తుందా? బయటకో. అంత మురుగు నాకు అత్తలేదు. ఎవరు విత్తింది వాళ్ళకి అత్త అదే. మస్తు చెప్తావు. ఏమున్నా నన్ను పిత్తుడు పేరు చేసినావు. ఇక పిత్తినోళ్ళ నువ్వు పిత్తుతున్నావనకపోతే ఏమంటారే? నీ పిత్తుడు గంగరవును. అంతగానం ఏం తింటానవే? పస్స తినుడేనాయే. పప్పు పప్పు పర్ర నోట్ల బుక్కుడేనాయే. ఇన్ని ఏది ఉన్నా కూడా కడుపులు వేసుడేనాయే. ఇక కడుపులా ఆలు మిక్స్ అయ్యి గిట్లత్తాంది. ఛీ, నువ్వు బాగా తెచ్చిపెట్టిన కొద్ది నేను తినుకుంటా విత్తుతాన్నా. జరా కోడలోళ్ళ ఇంటికి పోయినాక గిట్లనే విత్తేవు దడుచుకుంటారు ఒక్కొక్కళ్ళు. ఫంక్షన్ ఏమో గాని ఈ పిత్తులే మాకు అదే అని ఉరుకుతారు. ఏ ఊకో, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయారయ్యా. ఏమో మరి నిన్ను ఎవరొచ్చి నా కాడ కూసోమన్నారు? నేను బిడ్డతోని ఫోన్ మాట్లాడినా, ఇట్లా ఒరిగినా.
నాటే కన్నంటుకున్నది. నువ్వు వచ్చి లడ్డు లడ్డు అనుకుంటా నా ముడ్డి కాడనే కూర్చోవల్లా. వాసన పాడుగాను కపాలను కుదట్టే లోపలికి పోయి అవ్వా పోతలేదే గబ్బు వాసన. వాసన పోవాలంటే నేను ఒకటి చెప్తా, చేస్తావా? ఏంటిదే? ఇగో బకెట్లా నీళ్లు పోసి కంఫర్ట్ అయ్యి, కంఫర్ట్లా ఆయనతో ముఖం కూర్చు, అట్లనే ఉండు. ఆయనతో దెబ్బకే ఈ వాసన పోయి ఆ వాసన వస్తుంది. ఇక తర్వాత డొడ్డు మరి డప్పుడు కొట్టుడే. గల్లా బకెట్లా ముఖం పెట్టి ఎంతసేపు ఉంటరే చచ్చిపోను. మరి ఇక వాసన వాసన అంటాను, వాసనే వస్తలేదు గాని. గబ్బాసన వస్తుంది. అటేటన్నా పోతా. జరా కోడలు ఇంటికి పోయినాకనైతే విత్తకే నీకు దండం పెడతా. అబ్బో నా పెళ్ళాను అని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఏంటి ఈ పిత్తులకే ఇజ్జత్ పోతుందా నీకు? అవి పిత్తులా లేకపోతే సూదిలు బాంబులా? బాంబులు. పెద్ద పెద్ద బాంబులు లెక్కనే పడుతుంది. ఓ ఇక నీకు రావు చక్కని పూస. ఎంతో వాసన వస్తుందట. అటు ఇటు పోయి వచ్చి మరి నాకాన్నే కూర్చుండు అవసరం ఈ ముసలోనికి? ఈయన మూకులా కట్టే ఈ కోడలు బయటకే వెళ్ళది. ఇక ఏం వెళ్తుంది ముత్తక్క? ఇక పిల్లగాడు గోస ఉచ్చుకుంటాడు. ఆ పిల్లగాడిని వేసుకొని జరసేపు వండవచ్చు. తినుడు పండుడు ఇంకేమన్నా పనా పాట? అబ్బో ఇంకా మన లెక్క కైకిలు కూలిపోతే ఎట్లుండునో ఇప్పటోళ్లకు. మన లెక్క ఎవరో ఏత్తారు. ఇప్పటోళ్ళు గింత ఇంట్లో పనికే అట్ట పడతారు అంటే ఇక మన లెక్క పనులు చేస్తారా? ఎల్లుండి ఊరికోతాం కావచ్చు ముత్తక్క. ఏ ఊరికి పోతారే? నీ కోడలే పోతాందా? నువ్వు కూడా పోతాన్నావా? ఇక అవ్వగారింటికి పోతే ఆటే సంవత్సరం ముడుతుంది నీ కోడలు. కోడలున్న వదినే నీళ్లు పోసుకున్నది కాదు. ఇక 5 నెలలు పడ్డాయి. అవ్వగారు సీమంతం ఎత్తారు. ఇక మమ్మల్ని రమ్మని ఫోన్ చేసిరు ముత్తక్క. ఇక పోవాలే. మళ్ళా నెలే ఉంటుందో మీ కోడలు 2 నెలల్లో ఉంటుందో? గట్లెందుకు ఉంటది? ఇక ఉండది. ఓ మా అంటూ 4-5 రోజులు ఉండి వస్తాం. నేను కూడా పోతాన్నా కదా. నెలుంటేంది 2 నెలలుంటేంది ముత్తవ్వ నీకు? అయ్యో నేనేమంటాన్నా, అవ్వగారిల్లు కదా నెల ఉంటారా మరి 2 నెలలు ఉంటుందా అని అంటాన్నా. నువ్వన్నీ కారడ్డాలే మాట్లాడతావు. అప్పుడంటే కడుపుతోటి ఉన్నా కాబట్టి సంవత్సరం అటే ఉన్నా. ఇక ఊకే పోయి అన్నే ఉంటానా? ఇక నాకు మొగలు లేడు, అత్త లేదు, ఇల్లు లేదు, పిల్లగాడు లేడు, ఎవ్వరు లేరా ఏంది? అన్నంత ఎట్నో మాట్లాడతావు నా గురించి నువ్వు. అయితే ఇక పెద్ద మనుషులు అన్నాక గట్టనే మాట్లాడతారు. పట్టించుకోవద్దే. ఏం పెద్ద మనుషులు? అత్త కోడళ్ళ మధ్యలో లొల్లిలు పెట్టే పెద్ద మనుషులా? ఏందే నేనెప్పుడు లొల్లు పెట్టిన్నే? నువ్వు నాకు ముచ్చట్లు చెప్పుదువు, మీ అత్త నాకు ముచ్చట్లు చెప్పు. అప్పుడు ఆ కాలాన నేనేమన్నా అటు ఇటు చెప్పి మీకు లొల్లిలు పుట్టించిన్నా అనే ఏమో బగ్గన పడితివి. అయినా మంది చెప్తే ఇంటారే, ఎవలది వాళ్ళకు తెలివారే. అవునే కోడలా, ఎప్పటికైనా ఒకరు ఎప్పిర్రని ఆ మాట పట్టుకొని నమ్మి ఇంకోలతోటి గొడవ పెట్టుకోవద్దు. ఏదైనా మన కళ్ళతోటి చూసింది నమ్మాలే, చెవులతోటి ఇన్నది నమ్మాలే. అంతే తప్ప మంది మాటలు పట్టుకొని మార్వానం పోవద్దు. అట్లా పోతే ఎవరిల్లు కాలిపోతుంది, వచ్చే వరకు మన ఇల్లే కాలిపోతుంది. అవునవునత్తమ్మా, నేను బాగా తెలుసుకున్నా. అందుకనే కదా ఇప్పుడు ఎవ్వరు ఎంతమంది ఏం చెప్పినా కూడా నేను ఏది పట్టించుకోను. నా కళ్ళతోటి చూడాలి, నా చెవులతోటి రాలే, అప్పుడే నేను పట్టించుకుంటా. అంతే. మరిగా నేనేదో అన్నట్టు మేము ఊరికి రాబడితేమే అనుడు కాదు ముత్తక్క, నువ్వు అట్లా నంటివి. ఇప్పుడు అదే ముచ్చట నేను నిన్న కాబట్టి నిన్ను ఇప్పుడే అడిగినా. అది ఇక్కడికే అయిపోతుంది. ఇక లేకపోతే నా గురించి నువ్వు మా అత్తతో ఏమంటావో, మళ్ళీ మా అత్త నా గురించి ఇంకేమనుకుంటుందో, మళ్ళీ మా ఇద్దరి మధ్యలో ఉన్న లొల్లిలు అవుతాయో. అవసరమా ఇవన్నీ? అందుకే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. పన్నడా ఏ పిల్లగాడు అయితవే గాని పన్నడు. ఇక దోస్తులు చూసి రాళ్ళ వీడియో. ఇక మాకైతే ఇలా అస్సలు ఓపిక లేదు వీడియో చేయడానికి. ఇక ఏదో చెయ్యాలి మీ గురించి, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తారు కదా అని వీడియో అయితే చేసేసినాం దోస్తులు. ఇక మరి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది ఏం కథ అనేది చూస్తూ ఉందాము. మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.